వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇందులో నందీశ్వరాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని మరో 2 ఏళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు 30 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలకే పరిమితం. సూపర్ 6 అంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం. పత్రికా సమావేశంలో ఈపిలి ఆనంద్. జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లి గ్రామంలో నందీశ్వరాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఆయన పూజారులతో కలిసి ఆహుతులు సమర్పించారు. గ్రామ ప్రజల సుఖ సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం నిర్వహించిన ఈ పునఃప్రతిష్ఠ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా రెండోసారి నియమితులైన కె శ్రీనివాస్ రెడ్డిని TUWJ IJU మేడ్చల్ జిల్లా తరపున రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్, జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రామిరెడ్డి, TUWJ రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, HUJ అధ్యక్షుడు షిగా శంకర్లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవము, జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. జనరల్ కోర్సులకు సంబంధించి 6879 మరియు వొకేషనల్ కోర్సులకు సంబంధించి 1029 విద్యార్థులు హాజరు కాగా 223 మంది విద్యార్థులు రెగ్యులర్ గా ఉన్నారు. మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్ష కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, విద్యార్థులు హాజరు శాతం, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే అదనపు కలెక్టర్ రెవెన్యూ BS లత కొరుట్లలోని ప్రభుత్వ బాలుర మరియు బాలికల కళాశాలను మరియు మెట్పల్లి బాలుర జూనియర్ కళాశాల, నలంద జూనియర్ కళాశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్ష కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందజేశామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక
ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితం అవుతుందని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పిలి అనంత్ మాట్లాడుతూ 20 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. కీలకమైన హామీలు అమలు చేయకుండా సూపర్ 6 హామీలు విజయవంతంగా అమలు చేస్తాము అనడం చంద్రబాబు వెన్నుపోటుకు మరో నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందిస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 50 ఏళ్లకు పింఛన్ కథ దేవుడెరుగు, ఉన్న పెన్షన్లను తొలగించారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 45 ఏళ్లు పైబడిన మహిళలకు జగనన్న చేయూత పథకం ద్వారా 18,500 ఇచ్చేవారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేయూత పథకాన్ని అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు 28వ తేదీన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ రాయవలస పంచాయతీకి పెన్షన్ పంచడానికి రావడం జరుగుతుంది. మరి కొత్త పెన్షన్ అనేది కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 1000 రూపాయల పెన్షన్లు పెంచిన ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఈ 20 నెలల నుంచి కూడా ఈ పెన్షన్ పంచడం జరుగుతుంది. రావడంతో పాటు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది. ఇది వ్యర్థంగా చేయడం జరుగుతుంది. కొన్ని ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత గౌరవ మా ఎమ్మెల్యే గారు త్రూ ద్వారా ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో 4 ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన సమస్యలు మీరు వాగ్దానం చేసినటువంటి 4 ప్రధానమైన సమస్యలు క్లియర్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చి 20 మాసాలు అయింది కాబట్టి. మొట్టమొదటిగా ఆర్ఈసీఎస్. ఈ ఆర్ఈసీఎస్ అనేది మొట్టమొదటి మీ అబ్బాయి లోకేష్ గారు కనమాసం గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి సాక్షిగా మేము గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోనే మేము ఆర్ఈసీఎస్ తెప్పించే బాధ్యత మాదని చెప్పేసి ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. అలాగే గౌరవ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండల ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టి ఎన్టీ రామారావు గారి సాక్షిగా ఆ రోజు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఈసీఎస్ అనేది 4 రోజుల్లో మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు 100 సార్లు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో ఆర్ఈసీఎస్ తెస్తామని చెప్పేసి. 4 రోజుల్లో తెస్తామని ఆర్ఈసీఎస్ని 20 మాసాలు అయింది. ఈరోజు ఇంతవరకు కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడుందో తెలియదు, అతోగతి లేకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఎంత దౌర్భాగ్యం అండి. దయించి మా పత్రికల ద్వారా మీడియాల ద్వారా దయించి ఇప్పటికైనా చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మీటింగ్లో ఎమ్మెల్యే గారిని అడిగి సీఎం గారిని అడిగి ఆర్ఎస్ఎస్ని తేవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మేము. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ప్రతిష్ఠ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని మరో 2 ఏళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు 30 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలకే పరిమితం. సూపర్ 6 అంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం. పత్రికా సమావేశంలో ఇపిలి అనంత్.